హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. మనం బ్లౌజ్‌కి పైపింగ్ వేసుకుంటాం కదా! నార్మల్‌గా రౌండ్ నెక్ అయితే ఓకే, నో ప్రాబ్లమ్. కానీ ఇలా షేప్‌లో వేసుకుంటాం కదా! ఎల్ షేప్ గానీ, స్క్వేర్ షేప్ గానీ ఏదైనా వేసుకునేటప్పుడు ఇదొక షేప్ అనమాట. దానికి వేసేటప్పుడు ముందు పైపింగ్ నార్మల్‌గా వేసేసాను. ఇది యాక్చువల్‌గా బ్లౌజ్ స్టిచ్ చేసేసాక వేసానండి పైపింగు. వీడియో కూడా ఉంది, కావాలంటే ఎవరైనా చూడండి. ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్‌కనమాట. సో, ఇప్పుడు నేను చూపించినట్టు అక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా! ఎల్ షేప్ లోపల వైపు నేను ఓన్లీ పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఎక్స్‌ట్రా థ్రెడ్ ఉంటది కదా! ఆ క్లాత్ ఉంటది కదా! గ్రీన్ క్లాత్‌ని దాన్ని కొంచెం కటింగ్ ఇచ్చాను. కటింగ్ ఇచ్చిన తర్వాత ఈ రెండిటిని మనం ఇలా పట్టుకొని ఇప్పుడు ఇక్కడ మీరు జస్ట్ లైట్‌గా ఒక కుట్టు వేసేయాలి. మామూలు టాకా ఏసేయాలనమాట. టాకా వేసేసి గట్టిగా టైట్‌గా వేసేయాలి. దగ్గరికి వేసేయాలి, టైట్‌గా వేసేయాలి. ఇప్పుడు నేను చూపించినట్టుగా అనమాట. సో, లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. పైపింగ్ ఎలా ఏయాలి, నార్మల్‌గా అయితే ఎలా ఏయొచ్చు, లేదా ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్‌కి హెమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఏయొచ్చు. ఇదంతా హెమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత వేసానండి బ్లౌజ్‌కి. చూసారు కదా, అక్కడ షేప్ కరెక్ట్‌గా వస్తుంది. నేను మీకు మళ్ళీ బ్లౌజ్ మొత్తం చూపిస్తాను. ఇలా చూపిస్తే మీకు మేబీ అర్థం అవ్వచ్చు. అంటే ఎవరికైనా కనిపించకపోతే కరెక్ట్ క్లియర్‌గా తెలియకపోతే గనక చూసారు కదా, ఇది ఆ బ్లౌజ్. ఇప్పుడు నేను ఏదైతే చూపించినో ఆ బ్లౌజ్ ఇదనమాట. చూసారు కదండీ, ఆ షేపుల దగ్గర అసలు పైపింగ్ అయితే నేను స్ట్రెయిట్‌గానే వేసాను. ఎక్కడ కుచ్చు కూడా పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇలా మనం కటింగ్ పెట్టి లోపల టాకా వేస్తే చక్కగా వస్తదనమాట. థ్యాంక్ యూ అండి.